పడుగులది పూజ్యులు గౌరవనీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా కరీంనగర్లోని వారి విగ్రహానికి ఘనంగా జయంతి సందర్భంగా పూలమాలలు వేసి వారికి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఘనంగా నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చూపిన బాటలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కల సాకారం కావడం, సాకారమైన తెలంగాణలో మరి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలనే భావనతో వారు ఏ విధంగానైతే ఆ రోజు పదవులను తృణప్రాయంగా త్యాగం చేసి అనేక పదవులను శాసనసభ్యులుగా ఉన్నా కానీ, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా కానీ, ఏ పదవులు ఉన్నా కూడా వారు తెలంగాణ శ్వాసగా బతికినటువంటి గొప్ప నాయకులు మరి వారు మరిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం ఢిల్లీలో కూడా అభివృద్ధి దీక్ష చేసినటువంటి 100 సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల వయసులో కూడా మరి ఢిల్లీలో దీక్షలు చేసినటువంటి గొప్ప నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి వారి ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో మరి ఏ విధంగానైతే అభివృద్ధి ఫలాలు అన్నారో అన్ని వర్గాలకు అన్ని అభివృద్ధి ఫలాలు అందకపోవడం కూడా చాలా బాధాకరం. మరి వారి ఆశయాలకు అనుగుణంగా అందరం పనిచేసి వారి కన్నా తెలంగాణ రాష్ట్రం ఏదో సిద్ధించిందో ఆ సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే వారికి మనం అర్పించే గొప్ప నివాళిగా నేను పేర్కొంటా ఉన్నాను. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి జలదృశ్యం ద్వారా మరి మరిదశ తెలంగాణ ఉద్యమానికి కూడా ఏ విధంగా వారు సహాయం చేసినారు, వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని రకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ ఏ విధంగా పోరాటాలు చేస్తున్న విషయాన్ని మనందరికీ తెలుసు. కాబట్టి వారికి ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా గొప్పగా అందరం కూడా నివాళులు అర్పిస్తూ వారు చూపిన భాగం నడవాలని కోరుతాం. జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్ నగరంలోని బైపాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది. వారు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తదనంతరం తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడుగా వారు ఎన్నో త్యాగాలు చేసి ఆనాడు మరి మంత్రి పదవికి అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మాకు కావలసింది ప్రజల యొక్క స్వేచ్ఛ, ఆనాడు స్వేచ్ఛ, అదేవిధంగా ఈనాడైనా స్వేచ్ఛ కోసం పోరాటం చేసే ధర్మంగా భావించి ఈరోజు తెలంగాణ కళ సాకారం చేస్తున్నామంటే వారు ఆనాడు చేసినటువంటి పునాదుల వల్లనే తెలంగాణ కళ సాకారమైంది. అదేవిధంగా వారి యొక్క ఇల్లు ఆఫీసులు తెలంగాణ ఉద్యమం కోసం ఇవ్వడమే కాకుండా వారి యొక్క స్ఫూర్తితో వారు 97 సంవత్సరాలు కూడా మరి ఆనాడు ధర్నా చేయడమే కాకుండా మరి ఎన్నో త్యాగాలు చేసి వారు తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పాటుపడేటువంటి గొప్ప నాయకులు. వారి ఆశయ సాధన కోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఈనాడు మరి ఏదైతే తెలంగాణ ఏ విధంగా ఉండాలి, ఈ దేశం ఏ విధంగా ఉండాలి కలగన్నారో వారి యొక్క కళను సాకారం చేయడం కోసం ఈరోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ
సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా కొండా లక్ష్మణ్ బాబు చూపించినటువంటి బాటలు, వారి ఆశయ సాధనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తామని, తప్పకుండా వారి ఆశయ సాధన కోసం ప్రభుత్వం కంకణబద్ధమై పనిచేస్తామని జయంతి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు